హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద డానీ జోన్. ఈరోజు మనం RC2 అంటే డీజే RC2లో సేవ్ అయిన కేస్ట్ ఫైల్ అన్ని మనం మొబైల్లోకి ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో ఒకసారి ట్రై చేద్దాము. ట్రై చేసే ముందు ఒకసారి మీకు దీంట్లో మనకు కావాల్సిన యాప్స్ ఏమో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మొబైల్లో డీజే ఫ్లై అనే యాప్ కంపల్సరీ మనం ఇన్స్టాల్ చేసుకొని ఉండాలి. ఐ థింక్ DJI Fly ఓన్లీ వర్క్స్ ఫర్ ద ఐఫోన్ ఓన్లీ. సో మేక్ షూర్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్న ముందు ఐఫోన్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారని. సో నౌ లెట్స్ గో ఇన్ టు ద వీడియో హౌ టు ట్రాన్స్ఫర్ ద డేటా. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆర్సీని టర్న్ ఆన్ చేస్తున్నాము. టర్న్ ఆన్ చేసిన తర్వాత ఆర్సీ టర్న్ ఆన్ అవుతుంది. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే, ఆర్సీ టర్న్ ఆన్ అయిపోయిన తర్వాత వీ విల్ గో టు ద quick transfer here. So we'll go to the ఆల్బమ్స్లో ఇక్కడ నాకు సేవ్డ్లో ఏం లేవు, బట్ ఎయిర్క్రాఫ్ట్ ఆల్బమ్స్లో ఐ హ్యావ్ మల్టిపుల్ వీడియోస్ అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయి. సో వీడియోస్లో నాకు కావాల్సిన ఒక వీడియో నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద ఫ్లై షేర్ బటన్. సో ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ఉంది కదా, దిస్ ఈస్ ఫ్లై షేర్ బటన్. ఐఎమ్ క్లికింగ్ ఆన్ దిస్. సో నా మీకు ఒక క్యూఆర్ ఒకటి పాపప్ అవుద్దాను. సో ఇప్పుడు మొబైల్ తీసుకున్నాను. మొబైల్లో DJI Fly యాప్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ద ఆల్బమ్ సెక్షన్ హియర్. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఈ థండర్ సింబల్ కనబడుతుంది కదా. సో ఇఫ్ క్లిక్ ఆన్ దట్ మీకు ఇట్లా వైఫై డివైసెస్ కనెక్ట్ చేయడానికి ఇట్లా వస్తుంది అనమాట. హియర్ యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద స్కాన్ QR కోడ్ చేసి ఇక్కడ ఈ క్యూఆర్ ఉంది కదా, దాంతో స్కాన్ చేస్తే మీకు వైఫై నెట్వర్క్ జాయిన్ అవ్వమని పాపప్ వస్తుంది. పాపప్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు క్లిక్ ఆన్ ద జాయిన్ బటన్. సో ఇక్కడ సేమ్ వైఫై కనెక్ట్ అవుతుంది అనమాట. సో వైఫై కనెక్ట్ అయిపోయింది. ద డేటా ఈస్ ట్రాన్స్ఫరింగ్ సక్సెస్ఫుల్లీ. ఫైల్ ట్రాన్స్ఫర్డ్ సక్సెస్ఫుల్లీ. సో చూసారు కదా, ఇప్పుడు ఇటువరకు మనం చూసింది ఆర్సీలో ఉన్న వీడియోస్ని మనం మొబైల్లో ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలో చూసాము. నౌ వీ విల్ సీ హౌ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ యాక్చువల్ డ్రోన్ టు ద మొబైల్ ఫోన్. సో ఇప్పుడు మన దగ్గర డ్రోన్ ఉంది. డ్రోన్లో నుంచి డేటా ఫస్ట్ మొబైల్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఈజ్ డ్రోన్ అనేది ఆన్ చేసి ఉండాలి, బట్ ద మోటార్ షుడ్ బి ఇన్ ఐడియల్ పొజిషన్. అంటే మోటార్స్ ఆన్లో ఉండకూడదు అనమాట. సో దట్స్ వై నేను డ్రోన్ ఆన్ చేస్తున్నాను. 2 times క్లిక్ చేస్తున్నాను డ్రోన్ని. చూసారు కదా, డ్రోన్ ఆన్ అయింది. లైట్స్ బ్లింక్ అవుతూ ఉన్నాయి. సో డ్రోన్ ఈజ్ ఇన్ ఆన్ పొజిషన్. సో ఇప్పుడు మొబైల్ తీసుకున్నాను. డ్రోన్ ఆల్రెడీ ఆన్లో ఉంది. లైట్స్ బ్లింక్ అవుతున్నాయి. సో ఐఎమ్ ఓపెనింగ్ దిస్ DJI Fly యాప్ అగైన్. యాప్ ఓపెన్ అయిపోయింది. నౌ ఐఎమ్ క్లికింగ్ ఆన్ ద క్విక్ ట్రాన్స్ఫర్ బటన్. క్లిక్ చేశాను. సో ఇక్కడ మన డ్రోన్ చూపిస్తుంది అనమాట. ఇక్కడ కనెక్ట్ అయి ఉన్నది. సో దాని మీద క్లిక్ చేస్తే ఇట్స్ కనెక్టింగ్ టు ద డ్రోన్ అండ్ ఆస్కింగ్ టు జాయిన్ ద వైఫై నెట్వర్క్. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ జాయిన్. ఇట్స్ కనెక్టింగ్. చూసారు ఎలా తిరుగుతూ ఉందో. సో ఇప్పుడు డ్రోన్ ఫోన్కి యాప్ కనెక్ట్ అయిపోయింది. సో ఇవన్నమాట వీడియోస్ మనం ప్రీవియస్లీ తీసుకున్న, అంటే డ్రోన్లో స్టోర్ అయిన వీడియోస్ అనమాట ఇవి. సో నేను ఒక శాంపిల్ వీడియో చూపిస్తాను చూడండి మీకు. లాస్ట్ టైం షిప్ మీదకి ఫ్లై చేశాను. సో దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు ట్రాన్స్ఫర్ టు అవర్ మొబైల్ అనమాట. సో వీడియో సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంది కదా, ఈ డౌన్లోడ్ బటన్ క్లిక్ చేశాను. సో ఇక్కడ హై ఇంటర్ఫేస్ డెవలప్మెంట్, డౌన్లోడ్ స్పీడ్ అండ్ స్టేబుల్. వీడియో డౌన్లోడ్ అయిపోయింది. సో చూసారు కదా, డ్రోన్లో ఉన్న డేటా ప్లస్ ఆర్సీలో ఉన్న డేటాని ఎట్లా మనం మొబైల్లో షేర్ చేసుకోవాలో. సో ఇలా షేర్ చేసుకోవడానికి వేరే అదర్ మెథడ్స్ కూడా ఉన్నాయి. అంటే త్రూ కేబుల్ నుంచి షేర్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ నుంచి కూడా షేర్ చేసుకోవచ్చు. ఆ మెథడ్స్ మీకు వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో దిస్ ఈస్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సీ యూ అంటిల్ దెన్, బాయ్.